లాస్ట్ లో మొత్తం వార్ అయిపోయాక మనం అదే గాజీ అయిపోయింది అన్న తర్వాత రేడియో ఆపరేటరే కదా సెండ్ చేస్తారు ఒక కోడెడ్ లాంగ్వేజ్ లో సక్సెస్ఫుల్ అయింది. అది మీరు చూస్తే తెలుస్తుంది. సోనార్ ఆపరేటర్ కోసం ఇప్పుడు దర్శి చెప్తాడు. సోనార్ ఆపరేటర్ రాజీవ్ ఠాకూర్ ప్లేడ్ బై సత్యదేవ్. ఇదేంటి నాకు ఎందుకు గుర్తుంటే షార్ట్ ముందు మమ్మల్ని అందరినీ తడిపేవారండి ఇట్లా బేసిక్లీ డేస్ టు వాటర్ అంటే ఏంటంటే ఒక దగ్గర బ్లాస్ట్ అయ్యి సమ్మర్లో వాటర్ వస్తుంది అనమాట. సో అందరినీ బేసిక్లీ ఇట్స్ ప్రాక్టీస్ అనమాట. వెళ్ళే ముందు అందరినీ ఫుల్ వాటర్ కొడతారు, మా అందరు తడిచిపోయి మొత్తం. సో అది తడిచిపోయి మొత్తం వెళ్ళి లోపలికి వచ్చేవే. వీడికి ఆ టైంలో ఒకసారి జలుబు చేసింది బాగా. ఐ థింక్ జ్వరం కూడా వచ్చింది కదా ఒకసారి ఫీవర్ వచ్చింది. అండ్ ఇమాజిన్ కోల్డ్ అండ్ బ్యాడ్ అండ్ ఇద్దరు ముగ్గురికి దే గాట్ ఫీవర్ అని ఫుల్ స్ప్రే ఉంటుంది ఒకటి పన్నీర్ కొడతారు కదా గుళ్ళో స్ప్రే అలాగనమాట. దా నించో రెడీ వాంటూ అయిపోయి నెక్స్ట్ సో ఇలా ఉంటుంది అనమాట. సో సోనార్ రేడియో ఆపరేటర్, రేడియోని సబ్మరీన్ లాంగ్వేజ్లో ఇయర్స్ అంటారు, సోనార్ని ఐ ఆఫ్ ద సబ్మరీన్ అంటారు. సో బేసిక్లీ సోనార్ ఏమవుతుందంటే ఆపరేటర్ కూర్చొని సముద్రంలో కంటే ఆ సబ్మరీన్ ముందుకి కొన్ని వేవ్స్ పంపిస్తాడు, సౌండ్ వేవ్స్ పంపిస్తాడు. సో సౌండ్ వేవ్స్ వెన్ దే గో హిట్ ఎనీ అబ్స్టెకల్ అంటే ఏదన్నా అడ్డం ఉన్నా ఏదన్నా ఉన్నా అవి తగిలి రివర్స్ అవుతాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే ముందు ఏముంది ఏం లేదు అనే విషయం తెలుస్తూ ఉంటుంది. సో మళ్ళీ దీంట్లో నావిగేషన్ ఆఫీసర్ అని ఇంకో డిపార్ట్మెంట్, దే ఆర్ ఎస్టిమేటింగ్ ఎట్లా వెళ్ళాలి ఎట్ వెళ్తే అది ఇంకో డిపార్ట్మెంట్ ఆల్ టుగెదర్. సో సోనార్ ఆపరేటర్ ఇస్ ది ఐ అనమాట, ఎప్పుడు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ద మోస్ట్ ఇంట్రిగింగ్ మూమెంట్స్ ఏంటంటే వెన్ ద టార్పెడో ఇస్ కమింగ్ నియర్ టు అస్, సోనార్ ఆపరేటర్గా తెలుస్తుంది ఎంత డిస్టెన్స్లో ఉందని. సో ఇతను చెప్పే ఆ డిస్టెన్స్ బట్టి మాలో ఉండే ఎమోషన్స్ కానీ టెన్షన్స్ కానీ అంటే బేసిక్లీ ఇట్స్ లైక్ ఇంకో చచ్చిపోతారు ఇంకో 50 meters ఉంది అంటాడు ఒక దగ్గర. ఇక అది ఇట్స్ లైక్ అంటే మోస్ట్ టెన్స్ మూమెంట్స్ ఉంటాయి కదా, దాని అన్నిటికీ సోనార్ ఆపరేటర్ కారణం అన్నమాట. మీ స్కోప్ ఏంటి మీ యాక్టింగ్ కి ఇందులో మీ క్యారెక్టర్స్ తో? చాలా ఉందండి. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఇట్స్ లెస్ ఆఫ్ అంటే స్కోప్ అంటే మనం స్కోప్ని ఏ విధంగా మెజర్ చేస్తాం అని పడి ఉంటుందండి. ఇందులో స్కోప్ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ది ఎక్స్ప్రెషన్స్. ఇట్స్ అ వార్ ఫిల్మ్. నువ్వు డైలాగ్ చెప్తే అంత టెన్షన్లో డైలాగ్ చెప్తావా ఎక్స్ప్రెషన్ ఇస్తావా? సో ఆ విధంగా తీసుకుంటే ఇట్స్ మోర్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెసివ్ ఫిల్మ్. లైక్ సంథింగ్ ఇస్ గోయింగ్ టు కమ్ అండ్ హిట్ అస్. అక్కడ నువ్వు డైలాగ్ చెప్పవు, ఎక్స్ప్రెషన్ చూపిస్తావు. సిమిలర్లీ సో ఇట్స్ మోర్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెసివ్ ఫిల్మ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంటే డైలాగ్స్ ఉన్నాయి, నాకు 2 డైలాగులు ఉన్నాయి 3 ఆ టైప్ కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ ద టెన్స్ మూమెంట్స్ ఆర్ ది గూస్ బంప్ మూమెంట్స్. సో ఇట్స్ ఆల్ అబౌట్ మూమెంట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ I would measure it that way. It's all about series of moments and we all enjoyed it thoroughly. And everyone of us. ముందే it was very much clear. అంటే మీకు చేయడానికంటే యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్ మాట్లాడితే ఎక్కువ లెంత్ ఉండదండి. దట్స్ అబ్సల్యూట్లీ మాకు ముందే చెప్పారు. బట్ వాట్ డూ ఆఫర్ ఇన్ దట్ మూమెంట్ ఆఫ్ టైమ్, దట్ ఈస్ ఇంపార్టెంట్ as an actors for us to look at the script also. And as a script that is telling for itself is also అవసరమైనంత వరకే ఉంది కానీ అంతేగాని ఏదో చేయాలి కదా రాయాలి కదా అంటే అట్లా లేదండి. ఇట్ వాస్ వెరీ టైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ అండ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడిటింగ్. శ్రీకర్ గారు ద గాడ్ ఆఫ్ ఎడిటింగ్. సో ఈజ్ ఆల్సో అంటే నేను డబ్బింగ్లో అంటే మేము సినిమా చూడలేదు మొత్తం, బట్ డబ్బింగ్లో ద కైండ్ ఆఫ్ నేను ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఓ మై గాడ్ ఇంత జరిగిందా అది. నేను వండర్ఫుల్ ఉంటుంది బాలీవుడ్లోకి హిందీ సినిమా. తమిళ్ కూడా ఫస్ట్ టైం అంటే ఇట్స్ నాట్ ఎ డైరెక్ట్ తమిళ్ ఫిల్మ్, ఇట్స్ ఎ డబ్డ్. తమిళ ఆడియన్స్ కూడా చూడడం ఫస్ట్ టైం. అండ్ హిందీ అయితే మేము హిందీ డైలాగ్స్ చెప్పాము. సో ఇట్స్ ఎ డైరెక్ట్ హిందీ ఫిల్మ్ అండ్ డైరెక్ట్ ఇట్స్ ఎ డైరెక్ట్ ఫిల్మ్. డైరెక్ట్ హిందీ అండ్ తెలుగు. తమిళ్ ఇస్ డబ్డ్. ఓకే. సో చూడాలి. సో ఫస్ట్ ఫిల్మ్ హిందీ ఫిల్మ్, ఇంకా అందుకంటే ఏం కావాలి. అసలు కరణ్ జోహర్ గారు చూసి అంటే ఏమనలేదు, మీరు ఎలా చూసారు అంటే దే వాచ్ ద ఫిల్మ్ అంటే చాలు కదా, మమ్మల్ని చూసారు ఆబ్వియస్లీ. సో ఎవ్రీవన్ ఇస్ హ్యాపీ అండ్ నౌ ద ఎంటైర్ నేషన్ ఇస్ గోయింగ్ టు వాచ్ us. వాట్ అంతకంటే
ఇట్స్ Nation going to గ్రేట్ achieve. నథింగ్ అంటే ఎవ్రీ ఆర్టిస్ట్ హ్యాస్ దిస్ సెల్ఫిష్ థింగ్ అండి. ఐ థింక్ నా వర్క్ ప్రతి ఒక్కరు చూడాలి. ఐ థింక్ ఈ ఫిలిం ద్వారా అది సమ్వేర్ ఇట్ ఈస్ సాటిస్ఫైయింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ బికాస్ ద స్టోరీ ఈస్ లైక్ దాట్ అండ్ సో ఆర్ ద హోల్ క్యారెక్టర్స్ ఇన్ ద మూవీ. అండ్ ఇంతకంటే ఎక్కువ నేను యాక్టర్స్ కి ఆ ప్రివిలేజ్ ఉంటుంది. Yeah. డిఫరెంట్ అండ్ characters. దిస్ స్టేజ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ రానా గారు ఆల్సో అండి. అంటే ఆయనతో చేయాలని ఎవరికి ఉండదు. అంటే ఈజ్ బాహుబలి అండ్ హీస్ డన్ బల్లాల దేవ. అందరికి అంటే ఆయన చూడాలంటేనే ఒక చిన్న ఎగ్జైటింగ్ ఉండేది. అసలు రానా ఎలా ఉంటాడు, టవరింగ్ పర్సనాలిటీ కదా, అండ్ అటు ఆర్మీ ఆఫీసర్ అంటే హీ లుక్స్ సాలిడ్. అండ్ ఆయనతో చేయడం నిజంగా అండ్ దట్ టు అగైన్ షార్ట్ అయిపోయిన తర్వాత మాతో కూర్చొని యూస్ టు ఇంటరాక్ట్ సచ్ అ స్వీట్ పర్సన్ అండ్ ద వే యూస్ టు ఇంటరాక్ట్. నమ్మలేదండి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఒక్కసారి నీట్గా ఈజ్. అప్పుడు దాకంటే మీరు అంత జుట్టేసుకొని యువర్ లైక్ ఆ వార్ సీక్వెన్స్ అంతా యూర్ జస్ట్ ఇన్ ద హ్యాంగ్ ఓవర్ ఆఫ్ బాహుబలి అండ్ యూ కమ్ ఫర్ ద షూటింగ్ అండ్ నీట్గా మంచిగా ద హెయిర్ ఇస్ పార్టెడ్ ప్రాపర్లీ అండ్ ఈ వాక్ స్ట్రైట్, ఈ లుక్ స్ట్రైట్, ఈ టాక్ స్ట్రైట్ అండ్ ఆ ష్రింక్ అయ్యారు మళ్ళీ. అంటే బాడీ కూడా ఈ టోన్ డౌన్ ఫర్ ద ఫిలిం టు లుక్ లైక్ అన్ ఆఫీసర్ అండ్ మాట్లాడేది కూడా వెరీ ఎవ్రీథింగ్ ఇస్ సో వెల్ క్యాల్కులేటెడ్ పర్సన్గా మాట్లాడడం. అంటే అందులో కొంచెం కన్నింగ్గా ఎలా ఉండాలి బాహుబలి అదంతా ఉంటుంది. అంటే యూర్ జస్ట్ గెటింగ్ రిడ్ ఆఫ్ అంటే ఈజీగా అయిపోయిందండి మాకు. అరే ఐఎమ్ సీయింగ్ అర్జున్, ఆఫీసర్ అర్జున్ అని తీసుకొచ్చారు అండ్ ఇట్ వాస్ గ్రేట్ అండి. యాక్చువల్లీ నేను సరదాగా ఆడుకునేవాడు అనమాట. అరే నువ్వు వెళ్ళి నేను కలిగించావు, నువ్వు కనిపిస్తా లేదా చూసుకుంటా అండ్ మేము కనిపించేవాళ్ళం కదా. 6'3", 6'4", I guess 6'2", 6'3". మాకు నేను తిరు ఇంకా వీళ్ళందరూ మాకు ఆట అనమాట. అరే నేను వెళ్ళి నిల్చుంటా, ఓకేనా వెళ్ళి నిల్చుంటా అంతే ఏముండదు అక్కడ. అంటే ఒక సీన్ ఉండేది, ఒక సీన్ చేస్తున్నాం మేము, మది గారు క్యామ్ అటు పెట్టారు, రానా గారు మధ్యలో ఉంచున్నా, నేను ఎక్కడున్నాను. సో ఆ ఫ్రేమ్లో నేను కనిపించట్లేదు నాకు తెలుసు, ఎందుకంటే రానా గారు ముందు హీఈస్ అ టాల్ పర్సన్ నేను. అండ్ నేను మది గారు సత్య అడ్జస్ట్ యువర్ సెల్ఫ్ సో దట్ యుల్ బి సీన్. సార్ సార్ ఐ క్యాన్ బి బికాస్ దట్ వే రియలీ ఇట్ వాస్ గ్రేట్ ఫన్ అండి. అండ్ లైక్ ఐ సెడ్ ప్రివిలేజ్ టు వర్క్ విత్ రానా గారు అండ్ కూలెస్ట్ డూడ్ ఆన్ సెట్. కూలెస్ట్ డూడ్. Hi, this is Vamsi Chaganti. Subscribe to iDream Media.